Hello viewers. In the last class we have discussed about the introduction part of leprosy. Now let's discuss about the types as well as clinical features of leprosy. So leprosy is defined by the number and type of skin sores. So we can classify leprosy based upon the number as well as type of skin sores. Specific symptoms and treatment depend upon the type of leprosy. So symptoms as well as the treatment may vary based upon the type of leprosy. So leprosy వచ్చేసి మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ పార్ట్లో డిస్కస్ చేసాం కదా, లైక్ కాస్టివ్ ఆర్గానిజం కావచ్చు, ఇంక్యుబేషన్ పీరియడ్, దాని ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం లెప్రసీ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఇందులో వచ్చేసి టైప్స్ అండ్ క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ లెప్రసీ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ లెప్రసీ వచ్చేసి మనం డిఫరెంట్ టైప్స్గా కేటగరైజ్ చేసామన్నమాట, క్లాసిఫై చేశారు. ఎలా క్లాసిఫై చేశారు అంటే బేస్డ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ స్కిన్ సోర్స్ యాజ్ వెల్ యాజ్ టైప్ ఆఫ్ స్కిన్ సోర్స్. ఈ నెంబర్ ఆఫ్ స్కిన్ సోర్స్, స్కిన్ మీద ఉండే వూండ్స్, లెజన్స్ని డిపెండ్ చేసి యాజ్ వెల్ యాజ్ మనకు టైప్ ఆఫ్ స్కిన్ సోర్స్ని డిపెండ్ చేసి కూడా ఈ లెప్రసీని క్లాసిఫై చేశారనమాట. దెన్ సిమ్టమ్స్, ఒక టైప్ ఆఫ్ లెప్రసీలో దెన్ వేరే టైప్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్కులాయిడ్ లెప్రసీ అండ్ లెప్రమెటస్ లెప్రసీలో డిఫరెంట్ క్లినికల్ ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సిమ్టమ్స్ అంటే క్లినికల్ ఫీచర్స్ డిఫరెంట్ ఉంటాయి, దెన్ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. స్పెసిఫిక్ సిమ్టమ్ అండ్ ట్రీట్మెంట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ లెప్రసీ. నౌ లెట్స్ సీ అబౌట్ ది 3 మేజర్ టైప్స్ ఆఫ్ లెప్రసీ దట్ ఆర్ ట్యూబర్కులాయిడ్ లెప్రసీ, lepromatous leprosy and borderline. Third one is borderline leprosy. So the first one is tuberculoid leprosy, a mild, less severe form of leprosy. People with this type have only one or few patches of flat, pale colored skin. సో ట్యూబర్కులాయిడ్ లెప్రసీ వచ్చేసి మనకు మైల్డ్ ఫామ్, లెస్ సివియర్ ఫామ్ అనమాట. ఓకే, కంపేర్డ్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ లెప్రసీ, దిస్ ట్యూబర్కులాయిడ్ లెప్రసీ ఈజ్ ఎ మైల్డ్ అండ్ లెస్ సివియర్ ఫార్మ్ ఆఫ్ లెప్రసీ. హియర్ పీపుల్ విత్ దిస్ టైప్ హ్యావ్ ఓన్లీ వన్ ఆర్ ఫ్యూ ప్యాచెస్ ఆఫ్ ఫ్లాట్ పేల్ కలర్డ్ స్కిన్. సో ఇందులో వచ్చేసి మనకు ఈ ట్యూబర్కులాయిడ్ లెప్రసీ అనేది మైల్డ్ ఫామ్ అనమాట, ఇనీషియల్ ఫామ్ ఆఫ్ లెప్రసీ అనమాట. ఇది వచ్చేసి ప్లస్ లెస్ సివియర్ ఫామ్ ఆఫ్ లెప్రసీ. సో ఇందులో వచ్చేసి ఈ టైప్ ఆఫ్ లెప్రసీతో సఫర్ అవుతున్న పేషెంట్స్లో ఒక్క ప్యాచ్ అంటే ఒకే స్కిన్ లీజన్ కానీ ఉండొచ్చు, లేదంటే ఒక ఫ్యూ ప్యాచెస్ ఆఫ్ స్కిన్ లిజన్స్ అనేవి ఉండొచ్చు. పేల్ కలర్డ్ ఫ్లాట్ స్కిన్ లిజన్స్ అనేవి వీళ్ళ బాడీ సర్ఫేస్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ద affected area of the skin may feel numb because of nerve damage underneath, because as this mycobacterium leprae causes the nerve damage, the people who are suffering with the tuberculoid leprosy may have the numbness of the skin. Okay, so affected area ఏదైతే పార్ట్ ఉంటుందో ట్యూబర్కులాయిడ్ లెప్రసీతో సఫర్ అయ్యే పేషెంట్స్లో ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో అందులో మేజర్గా ఏదైతే స్కిన్ లెజన్స్ ఉంటాయో సర్ఫేస్ మీద, బాడీ సర్ఫేస్ మీద, ఆ పర్టికులర్ ఏరియా దగ్గర వాళ్ళకు నమ్నెస్ ఉంటుంది. అంటే సెన్సేషన్ అనేది మనం లైక్ ప్రిక్ చేసినా కూడా పెయిన్ అనేది కూడా తెలీదు స్పెసిఫిక్ ఏరియా దగ్గర, ఆ స్కిన్ లెజన్స్ ఉన్న ఏరియా దగ్గర ఆ పేషెంట్స్కి. సో ఎందువల్ల తెలియదు ఆ సెన్సేషన్ కానీ, ఆ పెయిన్ కానీ, హీట్ కానీ ఎందుకు తెలియదు అంటే నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల. మేజర్గా ఈ మైకోబ్యాక్టీరియం లెప్రే వచ్చేసి బాడీలోకి ఎంటర్ అవ్వగానే దాని మేజర్ టార్గెట్ ఏంటి, దేంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే పెరిఫరల్ నర్వ్స్, ఏవైతే స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్కి అవుట్ సైడ్ ఉంటాయో పెరిఫరల్ నర్వ్స్, ఆ పెరిఫరల్ నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఈ మైకోబ్యాక్టీరియం లెప్రే. సో దానివల్ల ఏమవుతుంది, ఆ పెరిఫరల్ నర్వ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ సెన్సేషన్ అనేది ఉండదు. సో దానివల్ల నంబ్నెస్ అనేది ఉంటుందన్నమాట ఈ పేషెంట్స్కి. Then tuberculoid leprosy is less contagious than other forms. So as it is less severe form and mild form, this tuberculoid leprosy is less contagious compared to the other forms of leprosy like lepromatous leprosy and borderline leprosy. So tuberculoid leprosy వచ్చేసి మనకు less severe form and mild form of leprosy అని చెప్పాం కదా. సో ఈ tuberculoid leprosy వచ్చేసి less contagious, ఒకటి నుంచి అంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి, ఆ పేషెంట్ లెప్రసీ పేషెంట్ నుంచి మనకు హెల్దీ పర్సన్స్కి అంత ఫాస్ట్గా ఈ ఫార్మ్ ఆఫ్ లెప్రసీ ట్యూబర్కులాయిడ్ లెప్రసీ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. ఏదైతే
వేరియస్ ఫార్మ్స్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లెప్రసీ ఉందో లైక్ లెప్రోమెటస్ లెప్రసీ కావచ్చు, బార్డర్ లైన్ లెప్రసీ కావచ్చు, అవి ఎంత ఫాస్ట్గా అయితే వేరే పర్సన్స్కి ట్రాన్స్మిట్ అవుతాయో కంటాజియస్, అంత ఫాస్ట్గా అంత ర్యాపిడ్గా ఈ ట్యూబర్కులాయిడ్ లెప్రసీ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకే, ట్యూబర్కులాయిడ్ లెప్రసీ ఈజ్ లెస్ కంటాజియస్ దెన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ leprosy. Now let's see about the lepromatous leprosy, a more severe form of the disease. So lepromatous leprosy is a more severe dangerous form of the leprosy, and it causes widespread skin bumps, rashes, numbness as well as muscle weakness. So ఈ lepromatous leprosy వచ్చేసి మనకు సివియర్ ఫార్మ్ ఆఫ్ లెప్రసీ, డేంజరస్ ఫార్మ్ ఆఫ్ లెప్రసీ అనమాట. ఇందులో వచ్చేసి వైడ్ స్ప్రెడ్ లైక్ మనం స్కిన్ బంప్స్ అనేవి చాలా ఎక్కువ, న్యూమరస్ స్కిన్ బంప్స్ అనేవి కనిపిస్తాయి అనమాట ఈ లెప్రోమెటస్ లెప్రసీలో. దెన్ స్కిన్ ర్యాషెస్, పేషెంట్కి వచ్చేసి స్కిన్ లెజన్స్ కూడా అంతే ఎక్కువగా వాళ్ళ స్కిన్ మీద స్కిన్ లెజన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దెన్ నంబ్నెస్, ఈ పెరిఫెరల్ నర్వ్స్ యొక్క డ్యామేజ్ అనేది జరగడం వల్ల ఆ పేషెంట్స్కి సెన్సేషన్ కూడా ఉండదన్నమాట, నమ్నెస్ ఉంటుంది. అండ్ దే ఆల్సో సఫర్ విత్ ద మజిల్ వీక్నెస్. సో here in this type of lepromatous leprosy, the nose as well as kidneys of patient may also be affected. So apart from affecting the peripheral nerves or skin, this lepromatous leprosy also affects the nose and kidneys of the patient. Then it is more contagious than tuberculoid leprosy. సో ఇంతకు ముందే చెప్పాం కదా, ట్యూబర్కులాయిడ్ లెప్రసీ అనేది లెస్ సివియర్, లెస్ కంటాజియస్ ఫామ్ అనేసి వేరే ఫార్మ్స్ ఆఫ్ లెప్రసీతో కంపేర్ చేస్తే. సో మనం లెప్రోమెటస్ లెప్రసీ ఏమని చెప్పాము, మోర్ సివియర్ డేంజరస్ ఫార్మ్ ఆఫ్ లెప్రసీ అని చెప్పాము. సో ఇది ఎలా అయితే డేంజరసో అంతే ఫాస్ట్గా అంతే ర్యాపిడ్గా ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అంటే లెప్రసీ పేషెంట్ నుంచి అదర్ హెల్దీ ఇండివిజువల్కి అంతే ర్యాపిడ్గా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో దిస్ lepromatous leprosy is a very severe form and it is more contagious than tuberculoid leprosy. Then the third type of leprosy is borderline leprosy. So people with this type of leprosy have symptoms of both the tuberculoid as well as lepromatous టైప్స్. సో థర్డ్ టైప్లో వచ్చేసి మనకు ఏదైతే మనం ట్యూబర్కులాయిడ్ లెప్రసీలో స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, పెరిఫెరల్ నర్వ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, పేల్ కలర్డ్ స్కిన్ ఉంటుంది, ఫ్లాట్ స్కిన్ ఉంటుంది అని చెప్పాము. దెన్ స్కిన్ ప్యాచెస్, నథింగ్ బట్ స్కిన్ లెజన్స్ అనేవి స్కిన్ సర్ఫేస్ మీద డెవలప్ అవుతాయని చెప్పాము. ఆ సిమ్టమ్స్తో పాటు లైక్ నోస్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, మజిల్ వీక్నెస్, అపియరెన్స్ ఆఫ్ స్కిన్ బంప్స్, ర్యాషెస్, నంబ్నెస్, ఇటువంటి సిమ్టమ్స్ కూడా ఈ బార్డర్ లైన్ లెప్రసీలో ఉంటాయన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఏ కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ బోత్ ట్యూబర్కులాయిడ్ లెప్రసీ అండ్ లెప్రోమెటస్ లెప్రసీ. సో బార్డర్ లైన్ లెప్రసీ, so people with this type of leprosy have symptoms of both tuberculoid and lepromatous leprosy. Okay, then so you may also hear doctors use this simple classification of leprosy, that is single lesion paucibacillary. Means if the physicians find only one lesion on the surface, on the body surface of the patient, then it is called as single lesion paucibacillary. ఓకే, ఒకవేళ పేషెంట్స్ నార్మల్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఏదైతే టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామో అది వచ్చేసి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసింది ట్యూబర్కులాయిడ్ లెప్రసీ, బార్డర్ లైన్ లెప్రసీ అండ్ లెప్రోమెటస్ లెప్రసీ అని గురించి డిస్కస్ చేసాం కదా. అది వచ్చేసి టైప్స్ ఆఫ్ లెప్రసీ. ఇది వచ్చేసి సింపుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ లెప్రసీ, నార్మల్గా ఫిజిషియన్స్ యూస్ చేసే లెప్రసీ. సింగిల్ లెజన్ పాసిబాసిల్లరీ అంటే ఏంటి, ఓన్లీ సింగిల్ స్కిన్ లెజన్ అనేది పేషెంట్ యొక్క బాడీ సర్ఫేస్ మీద కనుక ఉంటే దాన్ని ఏమంటాము, single lesion paucibacillary leprosy. Then paucibacillary means if the patient have 2 or more than 2 to 5 lesions on their surface, then
that type of leprosy is called as paucibacillary leprosy. Okay, 2 to 5 lesions కంటే ఎక్కువ లెజన్స్ అనేవి ఉంటాయి. లైక్ 2 to 5 లెజన్స్ కనుక వాళ్ళ బాడీ సర్ఫేస్ మీద ఉంటే ఆ టైప్ ఆఫ్ లెప్రసీని ఏమంటాము, పాసిబాసిల్లరీ లెప్రసీ అంటాము. ఓకే, స్కిన్ లెజన్స్ ఏవైతే స్కిన్ వూండ్స్ ఉన్నాయో, అబ్నార్మల్ అల్సరేషన్స్ అనేవి ఉన్నాయో స్కిన్ మీద, వాటిని ఏమంటాము, స్కిన్ లెజన్స్ అంటాము. సో ఆ స్కిన్ లెజన్స్ వచ్చేసి 2 to 5 లెజన్స్ కనుక ఉంటే బాడీ మీద, స్కిన్ మీద, అటువంటి లెప్రసీని ఏమంటాము, పాసిబాసిల్లరీ leprosy. Then third type is multibacillary leprosy. If the patient is having 6 or more lesions on their body surface, then it is called as multibacillary leprosy. సో ఇది వచ్చేసి మనకు పేషెంట్స్కి ఒకవేళ 6 ఆర్ మోర్ దెన్ 6 లెజన్స్ అనేవి ఉంటే అటువంటి లెప్రసీని, అటువంటి టైప్ ఆఫ్ లెప్రసీని, ఫార్మ్ ఆఫ్ లెప్రసీని ఏమంటున్నాం, మల్టీబాసిల్లరీ లెప్రసీ. సో దిస్ ఈస్ ది సింపుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది లెప్రసీ. Now let's see about the symptoms of the leprosy. So leprosy primarily affects the skin and nerves which are present outside of the brain and spinal cord, and that type of nerves are called as peripheral nerves. So after entering into the body, this mycobacterium leprae, first it affects the skin as well as peripheral nerves. What are peripheral nerves means? The nerves which are present outside of the brain and spinal cord are called as peripheral nerves. సో ఎప్పుడైతే మనకు బాడీలోకి మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవుతుందో అది ప్రైమరీగా దేన్ని టార్గెట్ చేస్తుంది మెయిన్గా అంటే ఫస్ట్ స్కిన్, దాని తర్వాత పెరిఫెరల్ నర్వ్స్. ఈ పెరిఫెరల్ నర్వ్స్ అంటే ఏంటి? ఏదైతే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి బయట ఉంటాయో ఆ నర్వ్స్ని ఏమంటాము, పెరిఫెరల్ nerves అంటాము. Okay, so it may also affect eyes and the thin tissue lining the inside of the nose. So this mycobacterium leprae that also affects the eyes as well as the mucous membrane which lines the nose, internal part of the nose. So వీటితో పాటు స్కిన్ యాజ్ వెల్ యాజ్ పెరిఫెరల్ నర్వ్స్ని ఎఫెక్ట్ చేయడంతో పాటు మైకోబాక్టీరియం లెప్రే ఐస్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఈ లెప్రసీతో సఫర్ అయ్యే పేషెంట్స్లో విజన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయి. లైక్ పెరిఫెరల్ విజన్ లాస్ కావచ్చు, లేదంటే బ్లడ్ విజన్ మస్కగా కనిపించడం కావచ్చు. ఇటువంటి ఎఫెక్ట్స్ కూడా, ఇటువంటి క్లినికల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎందుకు? ఈ మైకోబాక్టీరియం లెప్రే అనేది ఐస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. సో దాంతోపాటు ఈ మ్యూకస్ మెంబ్రెయిన్స్ లైక్ థిన్ టిష్యూస్ ఏవైతే మనకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ నోస్ని అండర్లైన్ చేస్తూ కవర్ చేస్తూ ఉంటాయో ఆ థిన్ మ్యూకస్ మెంబ్రెయిన్ని కూడా ఈ మైకోబాక్టీరియం లెప్రే అనేది ఎఫెక్ట్ చేస్తుంది. దెన్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ లెప్రసీ ఈజ్ disfiguring skin sores, means irregular skin sores. So the symptoms, the main clinical feature of this leprosy is irregular. Disfiguring means irregular skin sores, lumps, and the skin sores are పేల్ కలర్డ్. సో మన నార్మల్ ఆ పేషెంట్ బాడీ కలర్తో కంపేర్ చేస్తే ఈ స్కిన్ సోర్స్ ఏవైతే ఆ పేషెంట్ యొక్క బాడీ మీద ఫామ్ అయ్యాయో ఈ స్కిన్ సోర్స్ అనేవి పేల్ కలర్డ్లో ఉంటాయన్నమాట, లైట్ కలర్లో ఉంటాయన్నమాట. సో నర్వ్ డ్యామేజ్ కెన్ లీడ్ టు లాస్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ది ఆర్మ్స్ అండ్ లెగ్స్. సో the nerve damage causes the loss of sensation, loss of feeling in the arms and legs. So as we all know, nerves are important to feel the sensation. Okay, so this nerve damage causes the loss of feeling or loss of sensation in the arms and legs as well as muscle weakness. సో మనకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక మైకోబాక్టీరియం లెప్రే ఏం చేస్తుంది, పెరిఫెరల్ నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుందని. సో ఆ పెరిఫెరల్ నర్వ్స్ని ఎఫెక్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం వల్ల, డ్యామేజ్ చేయడం వల్ల ఈ సెన్సేషన్ అనేది ఉండదు. ఆ పేషెంట్స్కి నమ్నెస్ అనేది ఉంటుంది, లాస్ ఆఫ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, ఆర్మ్స్లో కావచ్చు, లెగ్స్లో కావచ్చు. అండ్ దే ఆల్సో సఫర్ విత్ ద మజిల్ వీక్నెస్ అనేది కూడా ఉంటుంది. So it usually takes about 3 to 5 years for symptoms to appear after coming into contact with the bacteria that causes leprosy. So the normal incubation period of this mycobacterium leprae is 3 to 5 years. The average incubation period is about 3 to 5 years, and
What is incubation period? The time between the contact with the bacteria and the appearance of symptoms is called as incubation period. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆ బ్యాక్టీరియాతో కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి ఆ క్లినికల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్లినికల్ ఫీచర్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, డిసీజ్కి సంబంధించిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ని ఎగ్జిబిట్ చేసే వరకు ఉన్న డ్యూరేషన్ని, ఆ టైం పీరియడ్ని ఏమంటున్నాము? ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట. సో ఇంక్యుబేషన్ పీరియడ్ ఈ లెప్రసీకి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ పీరియడ్ ఎంత? లైక్ యావరేజ్గా వచ్చేసి 3 to 5 years, బట్ అప్ టు 20 years కూడా కొంతమంది పేషెంట్స్కి ఎటువంటి క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ లెప్రసీ అనేది ఉండదు. అంటే వాళ్ళకి ఆ బ్యాక్టీరియా అనేది వాళ్ళ బాడీలో ఎంటర్ అయ్యి 20 years కూడా, లైక్ 25 years కూడా అవుతుంది, బట్ వాళ్ళకి క్లినికల్ సిమ్టమ్స్ అనేవి ఏమీ కనిపించవు అనమాట. లేదంటే కనిపించడానికి 20 to 25 years అనేది టైం పడుతుంది. సో లాంగ్ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది లెప్రసీకి ఉంటుందన్నమాట. దెన్ సమ్ పీపుల్ do not develop symptoms until 20 years or later. So this is about the clinical features of the leprosy. If you like my lecture, do subscribe to my channel, like and share. Thank you.